అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది ఒక డ్రెస్కి 250లో తీసుకున్నారంట అండి. సారీ ఆమెకు కట్టుకోవడం మంచి అనిపిస్తలేదు. నాకు ఒకటి లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టమని చెప్పిండ్రు. ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చిండ్రండి. ఈ బ్లౌజ్కి టోటల్ ఫుల్ హ్యాండ్స్ అండి. ఇక్కడ వరకు ఈ మడికట్టు వరకు ఫుల్ హ్యాండ్స్ పెట్టమని చెప్పిండ్రు. బాడీ పార్ట్కి అయితే ఈ వచ్చిన ఈ క్లాత్ని పెట్టమని చెప్పారు. బ్లౌజ్కి వచ్చిన పార్ట్ మాత్రం హ్యాండ్స్కి తీసుకోమన్నారండి. నేను కటింగ్ అయితే చూపిస్తున్నానండి, ఓన్లీ కటింగ్ మట్టుకి. స్టిచ్చింగ్ వీడియో మాత్రం తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. చూడండి, ఆమె ఇచ్చింది మాత్రం నాకు పంపించింది, ఓన్లీ లెంత్ పంపించిందండి. 46 లేదా 47 పెట్టమని చెప్పింది. నడుము లూజ్ వచ్చేసి వేస్ట్ లూజ్ ఏమో 35, అప్పర్ చెస్ట్ ఏమో 36 ఇచ్చిందండి. టోటల్ ఫుల్ హ్యాండ్స్ గుర్తుండడం కోసం టోటల్ ఫుల్ హ్యాండ్స్ అని అయితే రాసి పంపించిందండి నాకు. ఈ డ్రెస్ని నేను ఎలా కటింగ్ చేసి ఎలా స్టిచ్ చేసి మీకు చివరిలో డ్రెస్ ఎట్లా ఉందో చూపిస్తానండి. కటింగ్ వీడియోకి అయితే వెళ్దామండి. నేనైతే 4 మడతలు వేసుకుంటున్నానండి. 4 మడతలు వేసేసుకొని లెంత్ కరెక్ట్గా సరిపోతుందో లేదు చూసుకుందాం. ఇట్లా అడ్డంలో ఇంచెస్ ఇట్లా తీసుకుందామండి. హైట్ ఎక్కువ ఉంటుంది కదా ఇట్లా. మార్కింగ్ కోసం అయితే 2 లైన్స్ అయితే గీసుకున్నానండి. బాడీ పార్ట్కి 14.5 తీసుకుంటున్నాను. 14 అయినా పర్వాలేదు, 14 తీసుకుంటున్నానండి. హైటే ఉంది అమ్మాయి. 14 ఇంచెస్ తీసుకున్నాను. నడుము లూజ్ మనకి 35 ఇంచెస్ వచ్చింది. 35 అని అంటే దీన్ని 4 భాగాలుగా చేస్తే 9 వస్తుందండి. మీరు అవసరం అనుకుంటే క్యాలిక్యులేట్ చేసుకోండి. 9 ఇది యాస్టీస్గా ఇట్లానే మార్కింగ్ చేసేసుకోండి. 1 ఇంచ్ డాట్ కోసం 2 ఇంచెస్ అయితే బ్లౌజ్కి పెట్టినట్టే. ఎందుకంటే ఒకసారి లావు ఒకసారి సన్నం అవడం అని ఉంటుంది కదా, లాంగ్ ఫ్రాక్స్ కాబట్టి చాలా రోజుల వరకైనా యూజ్ చేసుకోవడం కోసం ఖర్చు కోసం అయితే నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. అప్పర్ చెస్ట్ ఏమో 9 ఇంచెస్ ఉందండి. చూడండి, 9 ఇంచెస్ అంటే ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు అట్లా నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. అట్లనే సేమ్ యాస్టీస్గా ఒక 2 ఇంచులు అయితే ఖర్చు కోసము ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఈ మార్కింగ్కి ఒక లైన్ గీసేసుకొని ఫ్రంట్లో బోట్ నెక్ పెట్టమని చెప్పింది. ఇది ఎట్లా కనుక్కోవడము అని అనేది ఇక్కడ నేను తీసుకున్నదేమో 9. మనకి ఆమ్ రౌండ్ అయితే మనకి ఇక్కడ ఈ మెజర్మెంట్లోనైతే మనకు ఆమ్ రౌండ్ ఇవ్వలేదండి. ఇప్పుడు ఇక్కడ ఎట్లా కనుక్కోవాలా అనేది తెలుసుకుందాం. ఇక్కడ అప్పర్ చెస్ట్ వచ్చేసి ఆమెది 9 ఇంచెస్ అంటే 36 ఉంది. 36/9 చేస్తే 4 చేస్తే 9 వస్తుంది. అంటే మనకు వాళ్ళు ఇచ్చింది చంక రౌండ్ అనేది. నేను ప్రతిసారి ఆమ్ రౌండ్ ఎంత వచ్చింది, సపోజ్కి 7.5 వచ్చింది అనుకోండి, అంటే 15 ఇంచెస్ ఉందనుకోండి. దాంట్లో హాఫ్ అంటే మనం 1 పార్ట్కి 1 సైడే ఇట్లా కొలుస్తాం కదా, ఇక్కడ నుంచి ఈ సైడ్ కుట్ల వరకు ఇట్లా కొలుస్తాం కదా, షోల్డర్ దగ్గర నుంచి. ఇది 7.5 వచ్చింది అనుకోండి. 7.5 అంటే టోటల్ రౌండ్ అయితే మనకు 15 ఇంచెస్ ఉన్నదన్నట్టే కదా టోటల్ రౌండ్. ఆమ్ రౌండ్ ఓన్లీ మనము హాఫ్ తీసుకున్నాం కదా. 15 ఇంచెస్ ఉన్నది అని అంటే ప్రతిసారి నేను బ్లౌజ్లకైనా డ్రెస్లకైనా ఎవరికైనా ఎప్పుడైనా కానీ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి అని చెప్తున్నా కదా. 7.5కి +1 యాడ్ చేస్తే 8.5 వస్తుంది కదా. ఇప్పుడు మనకి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారము అప్పర్ చెస్ట్ 9 ఇంచెస్ ఉంది. 9 ఇంచెస్ అంటే ఆమె ఇప్పుడు మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా 9.5 ఉంది అని అంటే ఆమె వాళ్ళది ఆమ్ రౌండ్ ఎంత వచ్చి ఉండాలి, 1 ఇంచ్ తగ్గియాలి, 8.5 వచ్చి ఉండాలి. ఇది అర్థమైతే మీరు పర్ఫెక్ట్ టైలర్స్ అవుతారండి. 8.5 అయితే వచ్చినట్టు మనమైతే గెస్ చేసుకోవాలి. ఆమ్ రౌండ్ 8.5 ఉన్నప్పుడు ఈ బోట్ నెక్ దగ్గర నేను ఎంత తగ్గించుకొని పెట్టుకోమని చెప్పినా మీరు క్రిందటి వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుందండి. 1/2 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోమని చెప్పిన అంటే ఇక్కడ 8 తీసుకోవచ్చు అండి. 8 అన్న దగ్గర నేను 8.5 అట్లా తీసుకుంటున్నాను యాస్టీస్గా. ఎందుకంటే కరెక్ట్ మెజర్ మనకు పంపించలేదు, ఆమ్ రౌండ్ ఇట్లన్నీ లేదు కాబట్టి నేనైతే 8.5 ఇంచులు తీసుకున్నా యాస్టీస్గా. అలానే 8.5 ఇంచులు అయితే డౌన్ తీసేసుకున్నా.
చూడండి కొలిసిన తర్వాత మళ్ళీ మనకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఈ ఇక్కడ చెస్ట్ పార్ట్ ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి చెస్ట్ పార్ట్ దగ్గర అప్పర్ చెస్ట్ దగ్గరికి వచ్చేసరికి ప్రతిసారి ఇక్కడికంటే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ రేజ్ చేయమని చెప్పిన కదా, పెంచమని చెప్పిన కదా, పెంచకుండా యాస్టీస్గా 8 ఇంచులు అట్లానే తీసుకుంటున్నానండి. ఇలానే తీసేసుకొని చిన్నగా కరువు స్కేల్ ఉంది కదా, కరువు స్కేల్తోనైతే మనము ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ 1/2 ఇంచ్ వరకు అయితే డౌన్ చేసేసుకోవాలి. నెక్ షోల్డర్ ఎంత ఉందో చూసుకుందాం. 8 కదా, నేనైతే షోల్డర్ దగ్గర మాత్రం 4 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మిగిలిన పార్ట్ మొత్తం నెక్ ప్రాపర్టీ. ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ వరకు అయితే డౌన్ చేసేసుకోవాలి. ఇట్లా ఈ డౌన్ అయితే కంపల్సరీ అండి. ఈ డౌన్ తీయకపోతే మాత్రం ఇక్కడ ముడతలు వస్తాయి, డ్రెస్కి కానీ బ్లౌజ్లకు కానీ ఎవరికైనా. ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో చెక్ చేద్దాం. చూడండి, నేను తీసుకున్న కొలతకి ఇక్కడికి కరెక్ట్గా 8.5 ఇంచులు అయితే వచ్చింది. మీరు అవసరం అనుకుంటే కట్ చేయండి. ఇది మెజర్మెంట్ కాకుండా ఇంకేదన్నా మెజర్మెంట్ ఉన్నా కానీ ట్రై చేయండి. ట్రై చేసి కరెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది చూసుకొని నాకు మళ్ళీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అయితే ఇది 2 పార్ట్స్ ఉన్నాయి కదా, నేను ఒక పార్ట్ కట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎట్లా కట్ చేసుకోవాలో కొంచెం చిన్న టెక్నిక్తోనైతే తెలుసుకోవచ్చు అండి. నేను ఇదైతే ఓపెన్ చేస్తున్నా. చిన్న చిన్న టిప్స్ అయితే మీరు ఫాలో అయింది అనుకోండి, మంచి టైలర్స్ అయినట్టే. నేను ఒక పార్ట్ తీస్తున్నా చూడండి. ఇలా ఉంది కదా, సేమ్ యాస్టీస్గా నెక్ ఎంతవరకు పెట్టుకుంటారు అనేది నెక్స్ట్ చూసుకుందాం మనం. ఇక్కడనైతే ప్రెజెంట్ అయితే నేను 7.5 వరకు అట్లా తీసుకుంటున్నాను. లెంత్, బ్యాక్ లెంత్ యాస్టీస్గా ఇలానే మార్కింగ్ చేసేసుకోండి. ఓన్లీ రౌండ్ నెక్ పెట్టమని చెప్పిందామే. ఓకే, మరి డీప్ ఎక్కువ కాకుండా నిన్నైతే కొంచెం వాళ్ళు కస్టమర్ ఏ విధంగా బాగా డీప్ కావాలంటే ఇట్లా తీసుకోవచ్చు అండి. కస్టమర్ ఇష్టాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ నార్మల్గానే తీసేసుకుంటున్నాను. ఇది బోట్ నెక్ కాబట్టి నెక్ దగ్గర ఎక్కువ ఉంటుంది. మనం యాస్టీస్గా ఇట్లనే తీసినాం అనుకోండి, బాగా డీప్ అయిపోయి ఇక్కడనైతే చిన్నగా ముడతలు వస్తాయి. అట్లా కాకుండా నేనైతే నార్మల్గా తీసేసిన. మిగతాదైతే కట్ చేసుకుందామండి. ఓన్లీ ఇది బ్యాక్ పార్టే కట్ చేస్తున్నా. ఇలా చిన్నగా చిన్న కచ్చకాలు అయితే పెట్టేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రతిసారి చెప్తూనే ఉన్నా, ఇక్కడ నుంచి ఇక్కడికి హాఫ్ ఇక్కడ వరకు అయితే ఉంటుందో ఇది ఒక చిన్న కచ్చకలు అయితే పెట్టుకుంటే ఇక్కడ డాట్స్ వస్తాయండి. బ్లౌజ్ కూడా అట్లానే వస్తుంది అక్క, సేమ్ యాస్టీస్గా. మనం ఎక్కడనైతే బ్యాక్ డాట్స్ పట్టాలనుకుంటామో సైడ్ ఉన్న ఖర్చు ఎక్కడికైతే పడతామో అక్కడ నుంచి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటే మిడిల్ పార్ట్లో ఎక్కడికైతే మార్కింగ్ మనం వస్తుందో అక్కడ కచ్చక పెట్టేసుకోవాలి. ఇక్కడ డాట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి చూడండి. షోల్డర్ దగ్గర కరెక్ట్గా వస్తుంది అన్నట్టు. అంటే ఈ విడ్త్ మొత్తంలో హాఫ్లో వస్తుంది. ఇది బ్యాక్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చూడండి. ఇప్పుడు మనము ప్రతిసారి బ్లౌజులు వేసుకోగానే నేను ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ పైన చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది ఉంది కదా, మనం డ్రెస్ వేసుకున్న తర్వాత చాలా వరకు కొందరికి ఎట్లా అంటే కొంచెం ఇట్లా లేచినట్టు అవుతుంది అక్క. బోట్ నెక్ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ వేసుకుంటూ కొంచెం ఇట్లా లేచినట్టు అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ నెక్ ఇట్లా తీస్తే కొంచెం లేచినట్టు అవుతుంది అని అంటారు. ఇట్లాంటి అడ్జస్ట్మెంట్ కోసం నేనైతే ఇక్కడనైతే చూపిస్తున్నాను చూడండి. యాస్టీస్గా ఇలానే పెట్టేసుకోండి. ఫస్ట్ ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత కొంచెం అడ్జస్ట్మెంట్ ఎట్లా అని అంటే ఇక్కడ చిన్నగా చూడండి, ఒక 1/2 ఇంచు మందం చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కరెక్ట్ ఈక్వల్గా ఉంటుంది. చిన్నగా నన్నండి ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తుంది చూడండి ఎంత డిఫరెంట్ ఉంటుందో. ఒక 1/2 కుట్టు మందము. ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నారనుకోండి, 1/2 కుట్టు మందం కొంచెం డిస్టెన్స్ కొంచెం ఇది ఎక్స్ట్రా ఉంచుకోవాలండి. ఇది బ్యాక్ పార్ట్. మనం కట్ చేసేది కింది పార్ట్. కట్ చేసినప్పుడు ఫస్ట్ బ్యాక్ కట్ చేసుకొని
తర్వాత ఫ్రంట్ కట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ చిన్న ఉగ్గు కూడా రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. మిగతాదంతా యాస్టీస్గా ఈ చుట్టూరా ఇది కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. నేను మార్కింగ్ చేయకుండా ఇట్లా కట్ చేస్తున్నా చూడండి, లేదంటే మార్కింగ్ చేసి చూపిస్తా ఒకసారి. ఇక్కడికి వచ్చినాక కొంచెం క్రాస్ వస్తుందండి ఈ సైడ్ కుట్ల దగ్గర. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్రాస్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ ఇది ఎందుకు క్రాస్ అని చెప్పానంటే, నేను బ్లౌజ్కి చూపిస్తాను. బ్లౌజ్లకైనా డ్రెస్లకైనా ఎవరికైనా చాలా వరకు కస్టమర్స్ దగ్గర ప్రాబ్లమ్స్ ఎట్లుంటుందని అంటే, ఇప్పుడు ఇదైతే స్ట్రేట్గా ఉంది కదా, మనం సైడ్ కుట్లు వేస్తాం కదా, సైడ్ కుట్లకి వేసినప్పుడు ఏందని అంటే బ్లౌజ్ వేసుకున్న దగ్గర చాలా వరకు ఇది కూడా కొంచెం పోయింది. ఇట్లా చూడండి, ఇక్కడ నుంచి కొంచెం కరువు లాగా వచ్చింది. ఇప్పుడు నేను స్టిచ్ చేసిన బ్లౌజులు చూడండి ఇట్లా స్ట్రేట్గా వస్తుంది. మనం వేసుకున్న తర్వాత ఈ సైడ్ కుట్లు అనేది ఇట్లా లోపలికి వెళ్ళిపోతుంది, ఇట్లా పైకి వస్తుంది. ఇట్లా పైకి వచ్చేసి ఈ నడుం దగ్గర కొంతమంది బ్లౌజులు వేసుకుంటే ఇట్లా లేస్తుంటుంది, ఇట్లా 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 లేవకుండా ఇది అనేది కరెక్ట్గా పట్టేసుకొని ఇక్కడ స్ట్రేట్గా ఉంటుంది ఒకటి, ఈ సైడ్ కుట్లేమో లోపలికి వెళ్ళిపోతుంటాయి. అయితే ఇక్కడ ఈ సైడ్ క్రాస్ ఎక్కువ ఎందుకు కట్ చేస్తున్నాం అంటే, ఇది మెయిన్గా అండి ఇక్కడ లేవకుండా ఇట్లా లేవకుండా ఉండడం కోసం స్టిఫ్గా ఉంటుంది ఒకటి. ఈ సైడ్ మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో, ఇంచు పెట్టుకున్నా, ఇంచున్నర 2 ఇంచులు ఎంత పెట్టుకున్నా ఇట్లా బయటకు వస్తుంది మనం బ్లౌజ్ వేసుకున్న తర్వాత. చాలా వరకు ఇట్లా రాకుండా ఉండడం కోసం ఈ క్రాస్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇక్కడ క్రాస్ తీసుకుంటే బ్లౌజ్లకైనా డ్రెస్లకైనా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే డ్రెస్లకు రాదేమో కదా అని అన్నాను అనుకోవచ్చు, కాకపోతే మాత్రం ఇక్కడ నడుము దగ్గర ఫిట్టింగ్ కరెక్ట్గా కూర్చుంటుంది. ఓకేనా? అంటే ఇది బ్యాక్ కట్ అండి, ఇది ఫ్రంట్ బ్యాక్ అయిపోయింది కదా, యాస్టీస్గా ఫ్రంట్ అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇది మనం మార్కింగ్ చేసేసుకుంటే చిన్నగా కచ్చకలు పెట్టేసుకుంటే ఇది బ్యాక్ పార్ట్, ఇది మాత్రం ఫ్రంట్ అండి. ఫ్రంట్ 4 ఇంచెస్ వరకు అట్లా డౌన్ తీసేసుకుంటున్నాను. తీసేసుకొని రౌండింగ్ కరెక్ట్ రౌండ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇది ఫ్రంట్ నెక్కి. ఫ్రంట్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ లోతు కోసము ఫ్రంట్ లోతు తీసుకోవాలి కదా, ఇక్కడ తీయాలండి. ప్రతిసారి మనం బ్లౌజ్లకు తీస్తే ఓన్లీ బోట్ నెక్లకు మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా తీయాలి. ఇక్కడ నుంచి ఇట్లా ఈ కర్వ్ అనేది ఇక్కడ రావాలి. ఇక్కడ వచ్చిందంటే ఇది ఫెయిల్ అండి. ఇది బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ బోట్ నెక్లకి ఇక్కడ తీయద్దు, ఇక్కడ తీయాలి. ఇది బాగా గుర్తుంచుకోండి. కట్ చేసి ఇక్కడ అనేది కర్వ్ తీయాలి. ఇంట్లోకి వచ్చేసరికి అయిపోవాలి, ఎండ్ అయిపోవాలి. ఓకేనా? ఇది ఫ్రంట్ గుర్తుండడం కోసం ఒక చిన్న మార్కింగ్. మీరు ఇలా ట్రై చేయండి. ఫ్రంట్ పార్ట్ దగ్గర ఇక్కడ కొంచెం లేచినట్టు కానీ ఈ చిన్న చిన్న టిప్స్ అయితే తెలుసుకోవచ్చండి. తెలుసుకుంటేనే డ్రెస్సులు కానీ బ్లౌజెస్ కానీ పర్ఫెక్ట్గా మనం ఫినిషింగ్ ఇవ్వడానికి అయితే ఉంటుంది. ఇది బ్యాక్ ఫ్రంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం సారీలోవి క్లాత్ తీసుకున్నాం. ఇది నేను 2 మడతలు వేసుకున్నానండి. చూడండి, క్లాత్ 2 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకున్నాను. ఇట్లా పెట్టుకుంటే మనకు అతుకులు పడుతుంది. చూడండి, నేను ఇక్కడ మీకు వేసి చూపించడం కోసం చూపిస్తున్నా. ఇట్లా పెట్టేసుకున్నాను అనుకోండి, మనకు కావాల్సినంత క్లాత్ ఉంచుకోవచ్చు. కింద ఏమన్నా మనం వెనకాల నాడలు కావాలని అన్న వాళ్ళకి ఇక్కడనైతే తీసుకోవచ్చు. చూడండి, యాస్టీస్ని అయితే కట్ చేసుకున్నాను. ఇలా పెద్దగా ఇదేం లేదు. హ్యాండ్స్ నాకు కిందికి ఏంటిది అంబ్రెల్లా కుట్టమని చెప్పారు, అది చూపిస్తా అండి. బ్యాక్ ఫ్రంట్ ఒకటేసారి 2 అయిపోయినాయండి బాడీ పార్ట్స్. అయితే ఫోల్డింగ్ చేసిన అండి. సారీ ఎంత ఉంటే అంత తీసేసుకున్నా. నడుము లూజ్ మనకి 36 ఇంచులు ఉంది, 35 ఇంచులు ఉంది కదా.
4 మడతల మీద ఇలానే క్రాస్ వేసేసుకోండి. అంబ్రెల్లా కదా, క్రాస్ వేసేసుకుంటే ఇక్కడ జాయింటింగ్స్ వస్తాయండి. ఈ జాయింటింగ్స్ అనేది మనకు ఇక్కడ కోర్ తీసేసుకుంటే బెస్ట్ అండి. కోర్ తీసేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం పట్టేసినట్టు ఉండకుండా మంచిగా ఈజీగా వస్తుంది. నేను ఒకటేసారి ఈ కోర్ అయితే కట్ చేస్తున్నాను. సైడ్ కుట్లు వేసి ఈజీగా అయిపోతుంది, పట్టేయకుండా ఉంటుంది. ఈ కోర్ అయితే ఖచ్చితంగా కట్ చేసుకోండి. ఇలానే ఒక దగ్గర నుంచి నేనైతే మడతేస్తున్నా. చూడండి 4 మడతలు ఉంది ఇది క్లాత్. మడత ఇట్లా వేసేసుకొని ఇంకొక మడత వేసేసుకోండి. ఈజీగా ఉండడం కోసం చూపిస్తున్నా మీకు. ఇంకొక మడత వేసింది అనుకో, ఫస్ట్ వేసింది 4 మడతలు, నెక్స్ట్ 8. ఇంకో మడత వేసినాం కదా, మళ్ళీ ఇంకొక స్టెప్ వేసిన కదా నేను, అంటే ఎన్ని వచ్చినట్టు 16 మడతలు. ఇక్కడ 1 ఇంచ్ దగ్గరనైతే నేనైతే చిన్న 1.5 ఇంచ్ దగ్గరనైతే మార్కింగ్ చేసుకున్నాను. $14 ఇంచెస్ ఉంది కదా బాడీ పార్ట్ లెంత్. ఈ 14 ఇంచెస్కి అంటే మన ఖర్చు ఓంగా 13.5 దగ్గర నుంచి అయితే పైన వదిలిపెట్టేసుకొని ఇక్కడ నుంచి టేప్ ఇట్లా పట్టుకొని మనకి ఎంత కావాలి లెంత్ 46 or 47 పెట్టమని చెప్పిండు. 47 తీసుకుంటున్నానండి. చూడండి 47 దగ్గరనైతే మార్కింగ్ చేసేసుకోండి. ఇలా ట్రై చేయండి. అంబ్రెల్లా కట్ డ్రెస్ కానీ ఏది కానీ భయపడకుండా మీరు ట్రై చేసింది అనుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి నేను ఇప్పుడు నెక్ ఇక్కడ బాడీ పార్ట్ దగ్గర పైన పార్ట్ దగ్గరనైతే కట్ చేస్తున్నాను. ఇది కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు, మనకు కరెక్ట్ కొలతలు వచ్చినాయా రాలేదా అని తెలుసుకోవడం కోసం. ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి కొలుసుకోండి ఇట్లా టేప్ తోటి, కరెక్ట్గా వచ్చిందా రాలేదా. సాగే గుణం ఉంటుంది కదా దీనికి, కొంచెం తక్కువ ఉన్నా కానీ ఏం కాదండి, ఎక్కువ ఉన్నా ఏం కాదు. ఎందుకనంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. 12 ఇంచెస్ వచ్చింది. 12 అంటే బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మందం ఇట్లా 12 ఇంచెస్ వచ్చింది. అంటే ఇంకో మనకి ఎంత కావాలి 35 ఇంచెస్ అని అంటే 17 వస్తుంది. 17 అంటే ఇంకొక 1 ఇంచ్ వరకు అయితే కిందికి కట్ చేసుకోవచ్చు. 17.5 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంకొంచెం విడత ఎక్కువ వస్తుంది. మనం కట్ చేసిన కొద్ది అయితే లెంత్ పెరుగుతుంటుంది కదా, ఇక్కడ ఇంకొక 1 ఇంచ్ మందం కిందికి కట్ చేస్తున్నాను. ఇక్కడ జాయింట్స్ వస్తాయండి, చిన్నగా కొంచెమే జాయింట్స్, మిగతాది ఎక్కడ లేదా. ఈ ఒకటి చిన్న జాయింట్స్ మాత్రం వేసేసుకున్న 4 పార్ట్స్ వస్తాయి. రెండు పార్ట్స్కి అయితే జాయింట్ వచ్చింది. ఇంకో ఒకటిసారి ఓపెన్ చేసి చూపిస్తా. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది బాడీ పార్ట్, ఇది ఫ్రంట్, నెక్స్ట్ ఇది బ్యాక్, కరెక్ట్గా సరిపోతుందండి. నేను డ్రెస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత మీకు ఫుల్ వీడియోని అయితే స్టిచ్చింగ్ పెట్టలేకపోవచ్చు, డ్రెస్ మాత్రము చూపిస్తా అండి. హ్యాండ్స్ ఒకటి చూద్దామండి. చూడండి నేను బ్లౌజ్ పీస్ని అయితే ఇలా 4 ఫోల్డింగ్స్ మీదనైతే మడతేసుకున్నాను. మడతేసుకున్న తర్వాత టోటల్ ఫుల్ హ్యాండ్స్ అని అన్నది కాబట్టి మ్యాక్సిమం అందరికైతే మాత్రం ఒకటి నార్మల్గా హ్యాండ్స్ అయితేనేమో 22, 23 అయితే లాస్ట్ అండి. ఈమెకి ఏమన్నా
చూడీ హ్యాండ్స్ కావాలి అని చెప్పానంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, ఒక 3 ఇంచులు 4 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. తను నాకు ఏం చెప్పలేదు. ఇవి నేను డబుల్ మార్కింగ్ ఎందుకు చేసినానంటే డబుల్ ఫోల్డింగ్ కోసం అండి. వీలైతే దానికి నెక్కు రెడ్ పైపింగ్, ఒకవేళ నేను ఆమెనైతే ఏం అడగలేదు, కనుక్కొని ఒకవేళ పైపింగ్ చేయమంటే మాత్రం ఇంకొక 1/2 ఇంచ్ పెరుగుతుంది, పెరిగినా నో ప్రాబ్లం అండి. ఇక్కడ చిన్నగా కుచ్చు అయితే వస్తుంది. క్లాత్ ఎందుకు వేస్ట్ చేయడం అని నేనైతే డబుల్ మార్కింగ్ అయితే చేసుకున్నా. ఇక్కడ నుంచే కొలుస్తున్నా చూడండి. ఉన్నది ఎంత ఉందో అంత పెట్టేస్తున్నా అండి. 24 ఇంచెస్ అయితే ఉంది. యాస్టీస్గా అలానే మార్క్ చేస్తున్నా. ఆమ్ రౌండ్ దగ్గరికి వచ్చేసరికి 8.5 ఉందన్నా కదా, 3.5 దగ్గరనైతే నేను మార్కింగ్ చేసేసుకొని డౌన్ కోసం ఇక్కడ ఒక వీడియో పెడితే క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు దేనికి ఎంత డౌన్ తీసుకోవాలి ఎంత అనేది తెలుస్తుంది కదా. 7.5 దగ్గరనైతే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఇట్లా చూస్తే మనకి 8.5 రావాలి. నేను ఇదివరకు కూడా ఇది హ్యాండ్స్ దగ్గర కటింగ్, పర్ఫెక్ట్ కటింగ్ ఎట్లా అనేది చూపించిన. ఒకవేళ తెలియని వాళ్ళు ఆ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు చెక్ చేసి కూడా మీకు చూపిస్తాను. ఇట్లా హ్యాండ్ లూజ్ని బట్టి నేనైతే క్లాత్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఇది జార్జెట్ క్లాత్ కదా, మళ్ళీ జాయింటింగ్స్ అవి అనేవి కాకుండా క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉంచుకుంటున్నాను. మిగతాదంతా చుట్టూరా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న కచ్చక, ఇక్కడ ఒక చిన్న కచ్చక, ఇలా ఇక్కడ తక్కువ ఉంటుంది కదా, చేతి దగ్గర ఎంత చిన్నగా ఉంటుంది. ఓకే అండి, టోటల్ వీడియోనైతే కటింగ్ వీడియోనైతే మొత్తం ఫుల్ వీడియోనైతే చూపించినాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే దీనికి లైనింగ్ లేదండి, లైనింగ్ వేయమని చెప్పలేదు. ఇక్కడ ఒక చిన్నగా లూజ్ తీసేస్తే సరిపోతుందండి. ఫుల్ వీడియోనైతే చూపించినానని అనుకుంటున్నాను. మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ.